హాయ్ గైస్, వెల్కమ్ టు సౌదీ ఫుడీ వ్లాగ్. ఇదేంటంటే అబియాత్ అని చెప్పి ఫర్నిచర్ ప్లస్ ఐడియా కోసం ఐకియా లాగా ఇది న్యూగా ఓపెన్ చేశారు. 1.5 months అయ్యింది. ఇక్కడ ఫర్నిచర్ ప్లస్ వచ్చి కిచెన్ ఐటమ్స్, టైల్స్ అన్నీ అమ్ముతున్నారు. బాగానే ఉంది. అఫోర్డబుల్ రేంజ్ అండ్ కాస్ట్లీ రేంజ్లో రెండు మిడ్ రేంజ్ నుంచి కాస్ట్లీ వరకు ఉన్నాయి. నాకు ఇక్కడ ఇది పిక్నిక్ బాస్కెట్ చాలా నచ్చింది. మనం నీట్గా ప్యాక్ చేసుకొని వెళ్ళాలంటే సూపర్ చాయిస్ అనిపిస్తుంది. ఇది అరౌండ్ 250 రియల్స్ అనుకుంటా. నేను సరిగ్గా చూడలేదు, విత్ కట్లరీ వస్తుందో తెలీదు. బట్ బాస్కెట్ బాగానే ఉంది. బట్ బాస్కెట్ 250 అంటే వర్త్ కాదు. ఇక్కడ హోమ్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నీట్గా అరేంజ్ చేసి పెట్టారు. కొత్తగా ఓపెన్ చేయడం వల్ల ట్రెండ్ ఐటమ్స్ పెట్టున్నారు. ఇక్కడ బెస్ట్ రేంజ్ అని చెప్పి స్టార్టింగ్ బడ్జెట్ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత కాస్ట్లీ లెవెల్ నుంచి అటు సైడ్ ఉన్నాయి. నీట్గా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ డిన్నర్ సెట్స్ కూడా స్టార్టింగ్ రేంజ్ ప్లెయిన్ వితౌట్ డిజైన్ అయితే కొద్దిగా తక్కువ రేంజ్లో ఉంది. 140 రియల్స్ అనుకుంటా. దాని తర్వాత నుంచి కొద్దిగా రేంజెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి డిజైన్ని బట్టి. ఇక్కడ ఐడియాస్ బాగున్నాయి. కిచెన్కి ఎట్ట కట్టుకోవాలి అట్లా అన్ని ఐడియాస్ ఉన్నాయి. డైనింగ్ ఏరియాకి అన్ని. కిచెన్వి ఎక్కువగా నాకు కనిపించలేదు, వాష్రూమ్వి ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సెటప్ చేసి చూపించారు డైనింగ్ ఏరియా కోసం. లైట్స్ అన్నీ చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇప్పుడు ట్రెండ్లో ఏం పోతున్నాయో ఉన్నాయి. మనకు ఐడియా కావాలంటే ఇల్లు కట్టుకునే వాళ్ళు, రెనోవేట్ చేసేవాళ్ళు వెళ్ళొచ్చు ఐడియా కోసం. రియాద్లో ఉంటే, ఇది ఖురేష్ రోడ్లో ఉంది. నేను లొకేషన్ని పిన్ చేస్తాను. ఇది ఫర్నిచర్ డైనింగ్ ఏరియాస్ కోసం ఎక్కువ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఏ వెరైటీ, ఏ టైల్ బాగుంటుంది, ఏ కార్పెట్స్ బాగున్నాయి అని బ్యాక్ సైడ్ చూపిస్తారు వాళ్ళు. ఆ వుడ్ కార్పెట్ వర్క్ అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ అన్నీ మీటర్ ఆ రేంజ్లో ఉంది అది కాస్ట్. ఇక్కడ తొగరాస్ వచ్చి 2000 కూడా ఉన్నాయి. కొద్దిగా 500, 600 ఆ రేంజ్లో ఉన్నాయి. నాకు సరిగ్గా గుర్తులేదు. కొన్ని వచ్చి 100, 200 ఉన్నట్టున్నాయి. నాకు సరిగ్గా గుర్తులేదు. ఇక్కడ చాండ్లియర్స్ అండ్ లైట్స్ కూడా చాలా బాగున్నాయి. ట్రెండీ ఉన్నట్టు పెట్టారు. వీడియోలో సరిగ్గా రాలేదు కానీ అక్కడ ఇంకా డైరెక్ట్లో చాలా బాగున్నాయి. ఇక్కడ వాష్రూమ్ కోసం ఎట్లా పెట్టుకోవాలి ఐడియాస్ కూడా ఇస్తున్నారు. చాలా పెద్దదిగా లేదు. ఐకియా అయితే చాలా